హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య జీవితాలు ఇకపై ఎలా ఉండబోతున్నాయి, కావ్యని దూరం చేసుకున్న రాజ్, అలాగే ఆత్మస్థైర్యంతో అనుకోకుండా అనామిక కంపెనీలోనే ఉద్యోగం సంపాదించుకున్న కావ్య, భార్య భర్తలైన వీళ్ళిద్దరూ ఎలా పోటీ పడబోతున్నారు, వీరిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు, ఎన్నో మలుపులతో మనందరికీ నచ్చే విధంగా ఇకపై ఉండబోతుంది. ఇప్పుడు నేను చెప్పే రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. దుగ్గిరాల ఇంటికి సీతారామయ్య ఫ్రెండ్ అయిన ఒక అతను వస్తారు. ఇక దుగ్గిరాల వారంతా సంతోషంగా అతనితో మాట్లాడుతూ ఉంటారు. ఇక రాహుల్, రుద్రాని అతని వైపు చూస్తూ ఉంటారు. సీతారామయ్య అంటారు, మనిద్దరం చిన్ననాటి స్నేహితులం, మీ మనవడు అలాగే రాజ్ కలిసి బిజినెస్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు మీ మనవడు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్ళడానికి కారణమేంట్రా, మాపై నీకు నమ్మకం లేదా అని అంటారు. నమ్మకం లేక కాదు, ఇంతకు ముందు రాజ్ ఎండీగా ఉన్నప్పుడు ఆ కంపెనీకి ఎన్నో లాభాలు వస్తూ అలాగే క్వాలిటీని మెయింటెనెన్స్ చేస్తూ కనీసం ఎన్నో ఆర్డర్స్ వచ్చి లాభాల బాట పట్టేది. కానీ ఇప్పుడు మీ అమ్మాయి అయినా వాళ్ళ అబ్బాయి రాహుల్ ఇక వచ్చిన వారు ఎవరు అని తెలుసుకోకుండా రాంగుగా మాట్లాడుతూ నా మనవడిని తీసిపోని విధంగా మాట్లాడి కనీసం కంపెనీలో మీరు ఉండకూడదని చెప్పి ముఖం మీదే చెప్పాడు. అందుకే ఆ విషయం చెప్పడానికి వచ్చాను. ఇకపై మీతో డీలింగ్ మాకు ఉండబోదురా అని అంటారు. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఇంతలో స్వప్న, అనుకున్నాను ఏదో ఘనకార్యం చేస్తాను అనుకొని అక్కడున్న లాభాలు తెచ్చేవాళ్ళని పక్కకి తప్పించి వీళ్ళేదో గూడు పుటాని చేస్తున్నారని నాకు అర్థమైంది. అందుకే కావ్య ముందుగానే మొత్తుకుంది, మీ ఎవరికీ అర్థం కాలేదు అని అంటుంది స్వప్న. ఆపుతావా నీ చెల్లెలి పురాణం, అవకాశం వచ్చిందని కట్టుకున్న భర్తనే తీసి పారేసే దాన్ని నిన్నే చూశాను అనగానే, అవును నేను తీసి పాడేయడమే చేస్తున్నాను, కానీ నువ్వు భర్తని వదిలేసి ఇక్కడ లేవా ఏంటి అని అంటుంది. ఇంతలో రాజంటారు, అత్త నువ్వు కాసేపు ఆగు, ఇంటికి ఎవరొచ్చారు అన్నది కూడా తెలియకుండా ఇలా ఉంటే ఎలా అత్త? స్వప్న చిన్నది, తనకి నువ్వు చెప్పాలి, కానీ ఇంటికి తాతయ్య ఫ్రెండ్ వచ్చినా నువ్వు మాత్రం రాహుల్ది తప్పు లేదని చెప్పి స్వప్నతో వాదిస్తున్నావు. అక్కడ తాతయ్య ఫ్రెండ్ అయినా మరో తాతయ్య కరెక్ట్గా చెప్పినా నువ్వెందుకు స్వప్నని నిలదీస్తున్నావు, అలాగే కళావతి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటారు రాజ్. ఇదేంటి వీడు రివర్స్గా కళావతికి సపోర్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది ఇక రుద్రాని. ఇక సీతారామయ్య గారి ఫ్రెండ్ అయిన తను అందరికీ నమస్కారం చేసి, చూడండి ఎప్పుడైనా సరే మనకు విలువిచ్చే చోటే ఉండాలని అనుకుంటాం కదరా, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, అలాగే ఉండాలంటే గొడవలు పడకూడదు, అందుకే మేము 50% షేర్ని అటువైపు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చేశాము, ఈ విషయం నీకు చెప్పాలని వచ్చాను అని చెప్పి అందరికీ నమస్కారం చేసి సీతారామయ్య గారి ఫ్రెండు వెళ్ళిపోతారు. ఇక స్వప్న అంటుంది, చూసావా రాజ్, ఒక్కొక్కరు మన కంపెనీ నుండి వెళ్ళిపోతే మన కంపెనీలో మనం మాత్రమే ఉంటాము, కంపెనీకి లాభాలు లేకపోతే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడుతుంది. ఇకనైనా పెద్దవారిగా చిన్నవారిగా ఎవరైనా కరెక్ట్గా ఆలోచన చేసి ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎవరు ఎండీగా వెళ్తే బాగుంటుందని ఆలోచన చెయ్యండి. ఈ ధాన్యలక్ష్మి మాట విని అటువైపు మా అత్త మాట విని ఇదిగో ఇక్కడ మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడో ఫ్రాడుగా ఉన్నాడో తెలియని మా రాహుల్ లాంటి వారిని ఎండీగా చేస్తే మనందరం రోడ్డు మీదకి వస్తాము, రోడ్డు మీద వచ్చాక మనం ఏం చేసినా మీడియా వారు మనము మానసికంగా దిగజారిపోతాము అనగానే ఇక అపర్ణాదేవి అంటుంది, అత్తయ్య మామయ్య ఇదే విషయంలో నా కోడలు ఎంతగానో మొత్తుకుంది, ఈ తిక్కలోడికి తన బాధ అర్థం కాలేదు, ఇప్పటికైనా అర్థమైందా నాన్న అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ తాతగారి నిర్ణయానికి ఎప్పుడు నేను కట్టుబడి ఉంటాను అని అంటారు రాజ్. ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎవరు ఎండీగా లేరు, మరి ఎవరు ఉంటారు అన్నది మళ్ళీ మీరందరూ తెలుసుకొని నా కొడుకుని చెయ్యండి అనగానే, ఆపు రుద్రాని అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక ధాన్యలక్ష్మి వైపు చూస్తుంది, ఏమైంది ధాన్యలక్ష్మి, నీ కొడుకు ఈ ఇంట్లో ఉండనని వెళ్ళిపోయాడు, ఇక రాజు ఉంటే నీకు నచ్చదని చెప్పావు, ఇప్పుడు ఎలాగైనా మరోసారి నా కొడుకే కదా, ఏదో ఒక్కొక్కసారి తప్పు చేస్తారని అలాంటి వారిని బిజినెస్ చేసుకోకుండా ఎలా ఉంటాము నాన్న, మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము, ఇకపై రాహుల్
అలాంటివేమీ చేయడు అనగానే, నోర్మొయ్, ఎంతో ఎత్తుకు ఎదిగిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని ఇలా సగానికి సగం మంది వెళ్ళిపోయేటట్టు చేసినా మళ్ళీ రాహుల్ని అక్కడ కూర్చోపెడతామని ఎలా అనుకుంటున్నావు రుద్రాని? చూడు రుద్రాని, ఇకపై నీ కొడుకు ఎప్పటికీ ఎండీగా ఉండడు అనగాని, మరి ఎవరు ఉంటారు? రాజ్ ఉండకూడదు కదా అని అంటుంది. అలా అని నీకు నేను చెప్పానా అని అంటుంది ధాన్యలక్ష్మి. అంటే ఇప్పుడు రాజ్ ఎండీగా ఉండాలా అని అంటుంది. ఖచ్చితంగా ఉండాలి. ఇంట్లో ఎన్ని సమస్యలైనా ఉంటాయి, కానీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి రాజే ఎండీగా కావాలి. నేను తీసుకున్న నిర్ణయానికి నేనే బాధపడుతున్నాను. నా కొడుకు ఇంటికి రాలేదని నేను ఈ ఇంటినే నాశనం చేయాలని అనుకోవటం లేదు. మనందరం ఇంట్లో వాళ్ళమే. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కిందికి పడిపోతే బాధపడేది మనమే. మామయ్య గారు, అత్తయ్య గారు, నన్ను క్షమించండి. మరోసారి రాజ్ని ఎండీగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్ళమని చెప్పండి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక అపర్ణాదేవి అంటుంది, ధాన్యలక్ష్మి, మనం తెలియకుండా ఇంటి కోడళ్ళమయ్యాము. మనం ఇంటి కోసం పాటు పడతామని మన మనసే చెప్తుంది. చెప్పుడు మాటలు విని ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఇకపై మనం కలిసి ఉండాలి అని అంటుంది. అక్క, ఈ ఇంట్లో నాకు ఎవరు వ్యతిరేకం కాదు. నా కొడుకు నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి నీ కోడలతో సహా ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. అసలు అప్పు అనగానే, చూడు, జీవితం ఏంటి అన్నది నీ కొడుక్కి అర్థమైంది. కష్టమైనా నష్టమైనా తను ఇష్టపడిన అప్పుతోనే ఉంటానని చెప్పినప్పుడు తన మనసుకి కూడా నువ్వు వాల్యూ ఇవ్వాలి కదా. మనమే కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది కదా అని అంటుంది అపర్ణాదేవి. ఇక నా భార్య ధాన్యలక్ష్మి మనసు మారిపోయింది నాన్న. ఇప్పుడు అది మెల్లిమెల్లిగా మనలోకి వచ్చి చేరుతుంది. ఇక రాజ్ ఎండీగా వెళ్తాడు అనగానే ఇక రాజ్ వాళ్ళ తాతయ్య వైపు చూస్తారు. అవును, ధాన్యలక్ష్మి నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా ఒక కంపెనీ విలువలు తగ్గిపోతున్నప్పుడు ఆ కంపెనీని పట్టించుకోకపోతే మనం ఎంత తెలివైన వారమైనా సరే మనం తెలివి తక్కువగా ఆలోచిస్తున్నామని అవతల పెద్దదిగా అర్థమవుతుంది. అప్పుడు ఇక్కడున్న చాలామందిని తీసుకువెళ్తారు. రాజ్, ఈరోజు నుండి నువ్వు కంపెనీ బాధ్యతల్ని చేపట్టాలి. 100 సంవత్సరాలు కలిగిన కంపెనీని నువ్వు 1000 సంవత్సరాలు మన పేరు ప్రఖ్యాతులు ఉండేటట్టు నిలబెట్టాలి అనగానే, తప్పకుండా తాతయ్య, ఎందుకంటే మీరు ఏమన్నా నేను దానికి ఎదురు చెప్పను. ఈరోజు నుండి నేను కంపెనీ బాధ్యతల్ని మరోసారి స్వీకరిస్తాను అని అంటారు రాజ్. అపర్ణాదేవి, ఇందిరాదేవి సంతోషంగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా అనామిక రుద్రానికి ఫోన్ చేస్తుంది. అనామిక, చాలా రోజుల తర్వాత చేశావు. ఇక్కడ మా ఇంటి పరిస్థితి అనగానే, అయ్యో ఆంటీ, అక్కడ అందరికంటే తేడాగా ఉన్నది మీరే. అందుకే మీకు కావాలని ఫోన్ చేశాను. నాకు మీరు సహాయం చేసినా చేయకపోయినా మీరు సంతోషంగా ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాను అని అంటుంది. ఏంటనామిక, ఇక్కడ ఎన్ని కుట్రలు చేసినా మళ్ళీ నా కొడుకు ఎండీగా రాలేదు. రాజే ఇప్పుడు ఎండీగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్తున్నాడు అని అంటుంది రుద్రాని. వెళ్ళని అంటే తప్పకుండా వెళ్ళాలని అనుకోవాలి. ఇకపై రాజ్ ఆటలు సాగవు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పై లెవెల్లో ఉంది, నెంబర్ 1 స్థానంలో ఉంది. దాన్ని కిందికి దించే బాధ్యత తన భార్య కావ్యకి అప్పగించాను అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అవునాంటీ అని చెప్పి జరిగిన విషయమంతా చెప్తుంది. అంటే కావ్యకి తెలియకుండా నీ ఆఫీస్లో ఉద్యోగానికి చేరిందా అని అంటుంది. అవునాంటీ, కావ్య గొప్ప డిజైనర్. తన డిజైన్స్కి నేనే ఫిదా అయిపోతాను. అలాంటిది మా కంపెనీకి లాభాలు తెచ్చి పెడతాయి ఈ కావ్య వేసిన డిజైన్స్ వల్ల. ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి కావ్య లాంటి మంచి డిజైనర్ లేకపోవడంతో కిందికి పడిపోతుంది. ఒక్కొక్కరుగా బయటికి వస్తారు అనగానే, అవును, ఇప్పుడు నువ్వు అక్కడ తనకి ఉద్యోగం ఇచ్చావని తెలుసా అనగానే, ఆంటీ ఇప్పుడే చెప్పాను కదా, నేను ఉద్యోగం ఇస్తే కావ్య ఎలా చేస్తుంది? ఆత్మాభిమానం ఎక్కువ. తన అత్తగారింట్లో తన్ని ఏది అన్నా సరే భర్త తప్పు చేసినా క్షమించే తత్వం. అలాంటిది నేను ఉద్యోగం ఇస్తే తనెందుకు తీసుకుంటుంది? అందుకే నేను ఒక చిన్న కంపెనీలో తను ఉద్యోగం చేరుతున్నట్టు నేను చేశాను అనగానే, అనామిక, సూపర్ ప్లాన్. ఇకపై ఏం జరగబోతుంది అన్నది నువ్వే చెప్పాలి అనగానే, చెప్పడం కాదంటీ, భార్యాభర్తల మధ్య పోటీ జరగబోతుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు పోటీ పడుతూ కిందికి లాక్కుంటూ ఉంటారు. అలాగే దుగ్గిరాల వారు నాకు అన్యాయం చేశారు కాబట్టి ఆ కోడలతోనే ఆ ఇంటికి నేను కిందికి దించాలని చూస్తున్నాను. ఎవరు దేవతగా తన్ని అనుకున్నారో వాళ్ళందరూ కావ్య వల్లే మేము రోడ్డు మీదకి వచ్చామని చెప్పి చెయ్యాలి.
అప్పుడు కావ్య జీవితాంతం నాలాగే పుట్టింట్లో ఉంటుంది. అదే నేను వేసిన ప్లాన్ ఆంటీ అనగానే, శభాష్ అనామిక, చాలా అంటే చాలా తెలివిగా ఆలోచించావు. రాజ్ ఉండగానే కంపెనీ రోడ్డు మీదకి వస్తే ఇకపై రాజ్ని ఇంట్లో ఎవ్వరూ క్షమించలేరు. అటువైపు కావ్య కూడా పతనానికి కారణమని చెప్పి ఇక కావ్యని రాజ్ క్షమించడు. ఇలా ఈ దుగ్గిరాల ఇంట పెద్ద పెద్ద ప్రమాదాలే సృష్టిస్తున్నావన్నమాట. చాలా చాలా ఆనందంగా ఉంది అని అంటుంది రుద్రాణి. ఇకపై ఆట నాదే ఆంటీ, మీరు హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది అనామిక. తప్పకుండా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రుద్రాణి. ఇది ఇలా ఉండగా అప్పు రాసిన కానిస్టేబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఇక పేపర్ తీసుకొని పరుగు పరుగున వస్తారు ఇక కళ్యాణ్. ఒక్కసారిగా అప్పు షాక్ అవుతుంది. కవి, ఇప్పుడే బయటికి వెళ్ళావు కదా, ఇంతలో వచ్చావేంటి అనగానే, పొట్టి పొట్టి రిజల్ట్స్ వచ్చాయి తెలుసా అని అంటారు. ఏ రిజల్ట్స్? నేను మర్చిపోయాను. ఇంతకీ ఏ రిజల్ట్సు అనగానే, చూడు అప్పు, ఇప్పటిదాకా నువ్వు పోలీస్ అవ్వాలని అనుకున్నావు. ఇప్పుడు చూసావా, పోలీస్ అవ్వాలని నువ్వు ఎగ్జామ్ రాశావు. ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ అయిపోయావు అని అంటారు. అవునా అని చెప్పి ఒక్కసారిగా సంతోషపడుతుంది. అలా అయితే నేను పోలీస్ని అయిపోయినట్టేనా అనగానే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే నీకు 1 నెల ట్రైనింగ్ ఉంటుంది అని అంటారు. అవునా? ఆ ట్రైనింగ్లో నువ్వు ఇంట్లో ఏ వర్క్ చేయకుండా ఆ ట్రైనింగ్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి. అప్పుడే నువ్వు కానిస్టేబుల్ అయిపోతావు, తర్వాత ఎస్ఐ అవుతావు, తర్వాత ఐఏఎస్ అవుతావు, తర్వాత కలెక్టర్ అవుతావు అనగానే, ఆ పాపు, నేను అక్కడి దాకా వెళ్తానో లేదో కానీ నువ్వు నాకు చెప్తూ ఉంటే నిజంగా అయిపోయినట్టు అనిపిస్తుంది. మరి ఇంట్లో పని ఎవరు చేస్తారు అని అంటారు. చూడప్పు, భర్త భార్యలన్నాక ఒకరు ఉద్యోగం వస్తే ఒకరు తనకి హెల్ప్ చేయాలి. అందుకే నేను ఇంట్లో సమస్య ఏదైనా సరే నేను చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా కానిస్టేబుల్ కోసం ఇకపై ఆలోచించు, సరేనా అని అంటారు. కవి, నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు ఒక్కొక్కసారి నేను ఇంత మంచి కవిని ఎలా పెళ్లి చేసుకున్నాను, ఇది కళా నిజమా అన్నట్టు అనిపిస్తుంది అనగానే, చూడప్పు, మంచి మనసు ఉంటే ఆ మనిషికి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు. నీది మంచి మనసు, నీ కుటుంబం కోసం పాపం మగరాయిల్లాగా ఎన్నో గొడవలు పడ్డావు, నాలాంటి వారిని ప్రేమించావు. కానీ నీ మనసును చంపుకొని ప్రశాంతంగా ఉండాలనుకున్నా ఆ అనామిక నీ పరువు తీసి నిన్నొక చెడ్డదానిలా క్రియేట్ చేసింది. అప్పటికి అనామిక నేను కలిసి ఉండేలా నువ్వు అనుకున్నావు. అందుకే భగవంతుడు నీ మంచి మనసుకి ఇప్పుడు ఉద్యోగమే కాదు, మనిద్దరికి పెళ్ళయ్యేటట్టు చేశాడు అని అంటారు కళ్యాణ్. కవి, నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ నీలాంటి మంచివాడు ఎంతమందికి భర్తలుగా దొరుకుతారు అని అంటుంది అప్పు. ఇక ఇవన్నీ పక్కన పెట్టి నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి. సరే అప్పు, వెళ్తాను అనగానే, నాకు కానిస్టేబుల్ పోస్ట్ వచ్చాక నువ్వెక్కడికి వెళ్ళకూడదు, కవితలు రాసుకోవాలి అని అంటుంది. నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు కళ్యాణ్. ఇది ఇలా ఉండగా ఇక కావ్య తను రెడీ అవుతూ బయటికి వస్తుంది. ఇక కనకం తనకి లంచ్ బాక్స్ ఇస్తుంది. అమ్మ కావ్య, అమ్మగా నేనన్న మాటలు నీకు బాధ అనిపించచ్చు, కానీ ఇద్దరు మంచివారి మధ్య గొడవ జరిగితే ఆ మంచితనంకి వాళ్ళిద్దరూ ఒకటి అవ్వరని సామెతలు కూడా ఉంటాయి. ఎందుకంటే మంచివారు అసలు గొడవే పడరు, అలాంటి గొడవ పడ్డారు అంటే వాళ్ళ మనసుకి చాలా కష్టంగా ఉంటేనే పడతారు అని అంటుంది. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. కూతురు అల్లుడితో గొడవ పెట్టుకొని ఇంట్లో ఉండి తర్వాత అల్లుడు తీసుకువెళ్ళాలని చెప్పి ఇంట్లోనే తనకి ఎటువంటి అవమానం జరగకుండా ఇంట్లోనే పొద్దికగా ఉండాలని నువ్వనుకుంటున్నావు. కానీ మంచివారు కదమ్మా, ఖచ్చితంగా కలుస్తారని ఆశించు. అంతకంటే ఎక్కువగా ఆ ఇంట్లో నా అవసరం కంటే ఆయన అవసరమే ఎక్కువగా ఉంటుంది. కంపెనీ బాధ్యతలను తను స్వీకరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అప్పుడు అన్ని సమస్యలు వాటికవే తీరిపోతాయి అనగానే, చూడమ్మా కావ్య, అల్లుడుగారు ఆ ఇంట్లో ఏ సమస్య వచ్చినా తన దగ్గరుండి తీరుస్తారు. కానీ అల్లుడుగారిని నీకు అల్లుడుగారు అర్థమవ్వాలి అని అంటుంది. సరే అని చెప్పి ఇక కావ్య లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇక అక్కడ దగ్గరగా ఉన్న గుడికి వెళ్ళి, మొదటి రోజు నేను ఆఫీస్కి వెళ్ళబోతున్నాను, నేనేదైనా తప్పు చేస్తే ఆ దేవుడు నన్ను సరైన మార్గంలో నడిపించాలి. స్వామి, నా అత్తింటివారు నా పుట్టింటివారు సంతోషంగా ఉండాలి. నేను వెళ్ళిన చోట వాళ్ళు కూడా నా వల్ల లాభాలు గడించాలి. ఇదే ఇప్పటికి నేను అనుకున్న ధ్యేయం అని చెప్పి ఇక దేవుడికి నమస్కారం చేసి గంట కొట్టబోతూ ఉంటే కరెక్ట్గా రాజ్ పక్కనే ఉండి,
స్వామి, నేను ఈ రోజు నుండి మరోసారి కంపెనీ బాధ్యతలు చేపట్టాను. ఇకపై నా కంపెనీ దినదిన అభివృద్ధి చెందాలి. ఎటువంటి సమస్య వచ్చినా ఖచ్చితంగా నేను ఎదుర్కోవాలి. నా కంపెనీ ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని ప్రతిసారి దెబ్బ కొట్టి నెంబర్ 1గా ఉండాలి అని చెప్పి ఇక నమస్కారం చేసి గంట కొట్టబోయేలోపు పక్కకి చూస్తాడు. కావ్య కనిపిస్తుంది. నువ్వా అని అంటారు. మీరా? గుడికి వచ్చే ముఖమేనా అని అంటుంది. హే కళావతి, నా గురించేంటి నువ్వు తక్కువగా మాట్లాడుతున్నావు? నేను గుడికి రావడమే కాదు, నిన్న వినాయక చవితి పండుగ కూడా చక్కగా జరిపించాను అని అంటారు రాజ్. మంచిది, ఇలాగైనా మీకు ఆ విఘ్నేశ్వరుడు బుద్ధిని జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏంటి సూటు బూటు వేసుకొని ఎక్కడికి బయలుదేరారు అనగానే, నేను ఇప్పుడే మొదటిసారి సూటు వేసుకున్నానా అని అంటారు. మీరు సూటు వేసుకున్నారంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా, మీరిప్పుడు ఎండీ కాదు కదా అని అంటుంది. అలా అని నీకు చెప్పానా? నీకొకటి తెలుసా, ఇప్పుడు నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా వెళ్ళబోతున్నాను. మా తాతగారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నేను ఫాలో అవుతాను అని చెప్పి అంటారు. మంచిది, ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యింది. ఒకటి మాత్రం నిజం, మీ తింగరి వేషాలు ఆఫీసులో వెయ్యొద్దు, సరేనా? పనితనం చెయ్యండి. అలాగే ఇప్పటికీ ఇంకొకటి చెప్తున్నాను, ఆ రాహుల్ రుద్రానిని మీరు ఖచ్చితంగా గమనించండి అని అంటుంది కావ్య. ఓ, నాకు సలహాలు చెప్పావు. నువ్వు ఎక్కడికి తయారయ్యావు? నేను ఇంటికి రానివ్వలేదని చెప్పి నువ్వు నా ఆఫీస్కి వచ్చి ఉద్యోగం అడగడానికి వస్తున్నావు, అంతే కదా అని అంటారు. ఇంకా మీరు మారలేదన్నమాట. ఈ ప్రపంచంలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అనే ఒక ఇండస్ట్రీ మాత్రమే ఉంది. దానిలో ఎండీగా మీరే ఉంటారు. ఇక ఎక్కడి లేని వారంతా మీ దగ్గరికే పనిలోకి వస్తారని భ్రమలో ఉన్నారు. ఇంకా మీరు నా గురించి ఇలా ఆలోచిస్తారని అనుకోవటం లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మీరు మీ ఇంటి వైపే రావద్దని చెప్పారు. అలాగే మీ కంపెనీ వైపే నేను చూస్తానని ఎలా అనుకుంటున్నారు? ఒకటి మాత్రం నిజం, అహంకారం అనేది ఉండాలి, కానీ నోటికి అదుపు కూడా ఉండాలి. నన్ను ఇష్టపడే, నా డిజైన్స్ ఇష్టపడే ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను. మీతో నాకు పోటీ లేదు. ఏదో మేము న్యాలా బ్రతకాలనుకుంటున్నాను అనగానే, ఓ చిన్న కంపెనీనా, సరే అని అంటారు. ఈరోజే మీరు మరోసారి ఎండీగా వెళ్తున్నారు కదా, ఆల్ ది బెస్ట్ అని చెప్పబోతూ ఉంటే, నీకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పను. ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా ఆత్మస్థైర్యం ఉందని చెప్పి ఫోజు కొడుతూ నన్ను దెబ్బతీయాలనుకుంటావు. అందుకే ఆల్ ది బెస్ట్ చెప్పను అని అంటారు. సర్లేండి, మీరు చెప్పినా చెప్పకపోయినా నేనేంటి అన్నది నాకు తెలుసు, వస్తాను అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ కళావతిని ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా నాకేంటి ఆల్ ది బెస్ట్ చెప్తుంది? ఇంతకీ ఏ చిన్న కంపెనీలో వర్క్ చేస్తుంది? దేవుడా, నేనేదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు. ఎందుకంటే మేమిద్దరం ఖచ్చితంగా భార్యాభర్తలం. ఎందుకంటే బ్రహ్మముడి వేశారని నానమ్మ చెప్పింది. అసలు ఈ కళావతి చేసిన విగ్రహాన్ని 10,000కి నేను కొని తీసుకొచ్చాను. అప్పుడే అనుకున్నాను, ఆ దేవుడు మా ఇద్దరిని గట్టిగా కలిపేశాడని. కానీ ఈ కళావతికి ఎన్ని మాటలు అన్నా ఇక తను మాత్రం నాకు సమాధానం చెప్తుంది కానీ నేను వస్తాను అంటం లేదు. వస్తే బాగుంటుంది, రాకపోతే బాగోదు. కానీ ఇప్పుడు నా ధ్యాసంతా కంపెనీ ఎదుగుదల కోసమే ఆలోచించాలి. వస్తాను స్వామి అని చెప్పి రాజ్ దేవుడికి రిక్వెస్ట్ పెడుతూ తన ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక కావ్య ఆఫీస్కి చేరుకుంటుంది. తన క్యాబిన్ చూపిస్తారు. ఇక మేనేజర్ అనామిక వాళ్ళ మేనేజర్ తనకి క్యాబిన్ చూపించి అలాగే డిజైన్స్ వేయమని చెప్పి అన్నీ తనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక కావ్య డిజైన్స్ వేస్తూ ఉంటుంది. చాలా మంచి డిజైన్స్ వేయడంతో ఇక అనామిక కంపెనీకి పండుగ చేసుకున్నట్టే అనిపిస్తుంది. వావ్, నాకు తెలుసు ఆ కావ్య పనితనం. నిజంగా సామంత్, కావ్య చాలా టాలెంట్ తెలుసా? ఇప్పుడు ఈ డిజైన్స్ మనం ఎక్స్క్లూజివ్గా బయటికి పంపించామంటే కొల్లలుగా మన కంపెనీకి ఆర్డర్స్ వచ్చేస్తాయి అని అంటుంది. అవును అనామిక, నువ్వు చాలా గ్రేట్ తెలుసా. ఇన్ని సంవత్సరాలు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని పడగొట్టాలని ఎన్నోసార్లు ఆలోచించాను. కానీ నేను నెంబర్ 2లోనే ఉండిపోయాను. ఎందుకా అని ఆలోచించేలోపు నువ్వు మళ్ళీ నా జీవితానికి వచ్చావు. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి మన కంపెనీ పైకి వెళ్ళిపోతుంది, షేర్లు పైకి వెళ్ళిపోతాయి, కొన్ని కోట్ల లాభాలు వస్తాయి అని అంటారు ఇక సామంత్. అవును, అలాగే ఆ కావ్య రాజ్ కూడా ఒకరికి ఒకరు గొడవలు పడాలి. ఈ డిజైన్స్ చూసి రాజ్ షాక్ అవుతారు. కళావతి కావాలని ఈ కంపెనీలో చేరి తనని కిందకి దింపాలని చూస్తుందని అపార్థం చేసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య అలాగే గొడవలు కంటిన్యూ చేయాలి. మన కంపెనీ లాభాల బాట పట్టాలి అని అంటుంది.
ఎస్ అనామిక అని అంటారు. ఇక కావ్య మంచి మంచి డిజైన్స్ వేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇటువైపు రాజ్ ఆఫీస్కి రాగానే ఇక ఈ ఆఫీస్ని మార్చాలి, కొత్త కొత్త డిజైన్స్ వేసే వాళ్ళని పిలవాలి. ఆ శృతి ఏది అనగానే, శృతి మేడం పెళ్లి చేసుకున్నారు, 1 నెల రోజులు సెలవు కావాలన్నారు సార్ అని అంటారు మేనేజర్. అలా అయితే మీరు యాడ్స్ ఇవ్వండి, కొత్త డిజైనర్స్ రావాలి, కొత్తగా మన డిజైన్స్ బయటికి వెళ్ళాలి, ఇక వెళ్ళిపోయిన వారు కూడా తిరిగి వచ్చేలా చెయ్యాలి అనగానే, సరే సార్ రేపు యాడ్ వేస్తాము, అప్పుడు ఎంతమంది డిజైనర్ వస్తారో సెలెక్ట్ చేయండి అని అంటారు మేనేజర్. ఇక రాజ్ అనుకుంటారు, ఎలా ఇప్పుడు చాలా ఆర్డర్స్ ఉన్నాయి, డిజైన్ వేసేవారు లేదు, పాత డిజైన్స్ వేస్తే వాళ్ళకి ముఖం మొత్తేస్తుంది, గోల్డ్ రేటు ఎంత పెరిగినా ఖచ్చితంగా కొత్త డిజైన్స్ అనేవి కోరుకుంటున్నారు. ఆ కళావతి నిజం చెప్పాలంటే చాలా బాగా డిజైన్స్ వేస్తుంది, అలాగే కంపెనీ ఎప్పుడైనా డిజైన్ కావాలి అనుకుంటే రాత్రంతా మేలుకుని మరీ వేసేది, ఇప్పుడు తనని నా ఉద్యోగంలోకి పిలుద్దాము అనుకున్నా నేనే రివర్స్గా నువ్వు నా కంపెనీకి వస్తావని నోటికొచ్చినట్టు మాట్లాడేశాను. రాజ్ నిజంగా నువ్వు కళావతి విషయంలో తప్పు చేస్తున్నావని అనిపించటం లేదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే అంతరాత్మ వస్తుంది. ఇప్పటికి కానీ పెళ్ళం లేని విలువ తెలిసిందా, అటు మీ ఇంటి కోసం ఇటువైపు ఆఫీస్ కోసం. పాపం ఆ కళావతి ఎన్ని కష్టాలు పడినా తన కష్టాన్ని గుర్తించలేకపోయినా మూర్ఖుడివరా నువ్వు. నీలాంటి మూర్ఖుడికి భార్య ఎలా ఉంటుంది, ఆ కళావతి సంవత్సరం దాకా నీతో ఉండడమే గ్రేటు అని అంటారు. ఓయ్ నేను మూర్ఖుడినా అని అంటారు అంతరాత్మతో. మూర్ఖుడివి కాదు, తిక్కలోడివి. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలనుకుంటావు కానీ నీ భార్య సంతోషంగా ఉండాలని కోరుకోవురా. తన సంతోషం ఎక్కడుందో తెలుసా, నీ దగ్గరే. నువ్వే తన్ని అపార్థం చేసుకుంటూ తన్ని అనరాని మాటలు అంటూ తన్ని కించపరుస్తూ తనపై ప్రేమ ఉన్నా బయటికి మాత్రం ఇలా మొండివాడిగా ఉన్నావు చూడు, అందుకే నీకు గడ్డి పెట్టాలని వచ్చాను అనగానే, గడ్డి నువ్వు పెట్టినా ఆ కావ్య రాదు అనగానే, కావ్య ఏంట్రా కావ్య, కళావతి కదా అని అంటారు. ఇప్పుడు తన చిన్న ఉద్యోగంలో చేరింది, తక్కువ జీతం ఉంటుంది కదా, అందుకే హై శాలరీ ఇస్తానని నేనే రిక్వెస్ట్ చేస్తాను అనగానే, బాగుంది, కళావతి ఎప్పుడు డబ్బుకి ఆశ పెట్టుకోదు కదా, నీ ఇంట్లో నగలు, ఆస్తి, పట్టు చీరలు ఇవన్నీ కాదు కళావతికి కావాల్సింది, నీ ప్రేమరా దద్దమ్మ అని అంటారు. నా ప్రేమ ఉండాలి అంటే కళావతి అని అంటారు. ఓ కళావతి నువ్వు చెప్పినట్టే విని మీ ఇంట్లో అందరూ ఏమంటున్నా సరే తుడిచికిపోయే రకం కాదు. కళావతి ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి, తను చిన్న కంపెనీలో జాయిన్ అయినా అక్కడ ఖచ్చితంగా లాభాలు బాట పట్టిస్తుంది. అది తెలుసుకొని నీ భార్యని బ్రతిమలాడి ఈ కంపెనీకి తెచ్చుకో. ఆటోమేటిక్గా కంపెనీలో ఇద్దరు వర్క్ చేస్తే ఇద్దరు మళ్ళీ ఒకటైపోతారు. మళ్ళీ కళావతిని ఈజీగా నువ్వు నీ లైన్లో పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళిపో. నేనిచ్చే సలహా ఇది, తరువాత నీ ఇష్టం అని చెప్పి రాజ్ అంతరాత్మ మాయమైపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.